వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ అర్హతతో ఎదురు చూసే అభ్యర్థులకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR కింద పనిచేసే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ హైదరాబాద్లో కలదు. ఈ సంస్థ నుంచి ఇంటర్మీడియట్ అర్హతతో సంబంధించిన ఉద్యోగాల భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈ అప్లికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాము. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలోనే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ చూద్దాము. ఈ అప్లికేషన్ అనేది 13/9/2021 9:30 AM నుంచి 15/10/2021 6 PM వరకు అందుబాటులో ఉంటుంది. అంటే దాదాపు నెల రోజుల టైం అనేది అప్లికేషన్కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అర్హులే. మేల్, ఫీమేల్ మరియు PWD క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు అనేవి చూద్దాము. ఇందులో 2 రకాల పోస్టులని భర్తీ చేస్తున్నారు. అందులో మొదటిది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. దీంట్లో మొత్తం 6 పోస్టులు కలవు. ఈ 6 ఉద్యోగాలను అందులో 3 ఉద్యోగాలను UR అనగా అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీ సంబంధించిన అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. ఇందులో 2 ఉద్యోగాలను OBC అభ్యర్థులకి కేటాయించడం జరిగింది. తర్వాత ఒక పోస్టు ST అభ్యర్థులకి కేటాయించడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే లెవెల్ 2 ప్రకారము బేసిక్ శాలరీ అనేది 19,900 నుంచి 63,200 వరకు ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. ఇతర అలవెన్సులన్నీ కలుపుకొని స్టార్టింగే 32,600 శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ అర్హత అనేది ఉండాలి, పాస్ అయి ఉండాలి. తర్వాత కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన వయస్సు అర్హత ఏజ్ లిమిట్ ఎంత అంటే ఓపెన్ కేటగిరీ సంబంధించిన ఉద్యోగాలు అప్లై చేయడానికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. OBC కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలకు 28+3 సంవత్సరాలు అనగా 31 సంవత్సరాల వయసు వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ST వారికి సంబంధించి 5 years రిలాక్సేషన్ ఉంది. అంటే 28+5 అంటే 33 సంవత్సరాల ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది మొదటి రకమైన జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి. తర్వాత రెండవది జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ ఒక పోస్ట్ అనేది OBC వాళ్ళకి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ అనేవి లెవెల్ 4 ప్రకారము 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. అంటే స్టార్టింగ్ శాలరీయే ఇతర అలవెన్స్లన్నీ కలుపుకొని నెలకి 43,368 వరకు రావడం జరుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ బేసిక్ శాలరీయే దీన్ని 81,100 అనేది ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమున్నాయంటే 10+2 ఇది కూడా ఇంటర్మీడియట్ అర్హత పాస్ అయి ఉండాలి. తర్వాత కంప్యూటర్ సంబంధించిన కీబోర్డ్ పైన టైపింగ్ చేసే సామర్థ్యం అనేది తెలిసి ఉండాలి. దీనికి సంబంధించిన ఏజ్ అనేది 30 సంవత్సరాలు. ఇది OBC వారికి కేటాయించడం జరిగింది కాబట్టి OBC వారు 30 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన జనరల్ కండిషన్స్ ఏంటంటే ఆల్ ఇండియాలోని ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పోస్ట్కి సంబంధించిన పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో NGRI సంస్థలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇండియాలోని ఏ ప్రాంతానికైనా కూడా
వారు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అంటే, ఒకటి 10th క్లాస్ మార్క్స్ మెమో, రెండవది 12th క్లాస్ మార్క్స్ మెమో, ఒకవేళ డిగ్రీ కనుక పాస్ అయి ఉంటే డిగ్రీ మార్క్స్ లిస్ట్ కూడా కావాల్సి ఉంటుంది. ఒకవేళ పీజీ కనుక పాస్ అయి ఉంటే పీజీ మార్క్స్ లిస్ట్ కూడా అవసరం ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకొకటి షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అవసరం. అడిగితే కనుక అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఈ సంస్థ యొక్క వెబ్సైట్ అయిన www.ngri.org.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్తో అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ ఉద్యోగానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, మరియు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సంబంధించి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ తర్వాత కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్కి సంబంధించిన టెస్ట్ కూడా వీరు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క టైపింగ్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే, కీబోర్డ్ పైన ఇంగ్లీష్ పదాలకు సంబంధించి నిమిషానికి 35 పదాలు టైప్ చేయాలి. హిందీ అయితే 30 పదాలని టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క పదంలో మినిమం యావరేజ్గా 5 అక్షరాలు అనేవి ఉండాలి. అయితే ఈ ఎగ్జామ్ స్కీమ్కి సంబంధించిన ఎలాంటి ప్యాటర్న్ ఉంటుందంటే, ఇందులో క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ అనేది OMR బేస్ అంటే ఆఫ్లైన్ బేస్ లేదా ఆన్లైన్ బేస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ మీడియం అనేది ఇంగ్లీష్ లేదా హిందీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అడిగే క్వశ్చన్స్ అన్నీ ఇంటర్మీడియట్ లెవెల్లోనే అడుగుతారు. టోటల్ క్వశ్చన్స్ అనేవి 200 ఉంటాయి. ఎగ్జామ్కి సంబంధించిన టైం అనేది 2 గంటల 30 నిమిషాలకు నిర్ణయించడం జరిగింది. ఇందులో 2 పేపర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. దీంట్లో పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి 100 ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు అనేవి కేటాయించారు. అంటే మ్యాక్సిమం మార్క్స్ 200. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. అయితే ఈ మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్లో అడిగే సిలబస్ ఏమేమి ఉంటుంది అంటే, 100 ప్రశ్నలకు సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ మరియు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మరియు రీజనింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సిచ్యువేషనల్ జడ్జిమెంట్ అనేవి ఈ యొక్క మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన పేపర్ 1లో అడగడం అనేది జరుగుతుంది. ఈ పేపర్ 1 సంబంధించి 90 నిమిషాల టైం అనేది కేటాయించడం జరిగింది. అంటే 90 మినిట్స్లో ఈ పేపర్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు అనేవి కేటాయించడం అనేది జరిగింది. తర్వాత పేపర్ 2కు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఇందులో అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే, ఇందులో 50 మార్కులకు సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి అడుగుతారు. ఇందులో ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులని కేటాయించడం జరిగింది. అంటే ఒక ప్రశ్న కనుక కరెక్ట్ ఆన్సర్ చేస్తే మనకి 3 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒక ప్రశ్న కనుక తప్పుగా గుర్తిస్తే మనం సాధించిన మార్కుల్లో నుంచి ఒక కరెక్ట్ ఆన్సర్, ఒక మార్క్ని కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇదే పేపర్ 2లో ఇంకో 50 మార్కులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు అనేది అడుగుతారు. 50 ప్రశ్నలకు సంబంధించి ఈ 50 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు అనేది కేటాయిస్తారు. ఇది కూడా సేమ్ ఒక మార్క్ కనుక ఒక ప్రశ్న కనుక తప్పు ఆన్సర్ గుర్తిస్తే మనకు వచ్చిన మార్కుల్లో నుండి ఒక మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరిగింది. అయితే ఈ సెకండ్ పేపర్ అనేది వాల్యుయేషన్ చేయడానికి ఎవరైతే అభ్యర్థులు పేపర్ 1లో మినిమం
క్వాలిఫికేషన్ అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ సాధిస్తారో వారి పేపర్ మాత్రమే సెకండ్ పేపర్ అనేది వాల్యుయేషన్ చేస్తారు. ఎవరైతే పేపర్ 1లో క్వాలిఫై కారో వారి యొక్క సెకండ్ పేపర్ అనేది వాల్యుయేషన్ అనేది చెయ్యరు. కానీ చివరిగా ఉద్యోగం అర్హత సాధించడానికి మాత్రము సెకండ్ పేపర్లో సాధించిన మార్క్స్ బేసిక్గానే ఈ యొక్క మెరిట్ అనేది నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ఉద్యోగానికి సంబంధించి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో, డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి తీసుకొని ఈ యొక్క సంస్థ యొక్క వెబ్సైట్ అయిన www.ngri.org.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి 13/9/2021 డేట్ నుంచి 15/10/2021 డేట్ మధ్యలో అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు 10th మార్క్స్ మెమో అనేది ఈ యొక్క అప్లికేషన్ టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మరియు ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ దీంట్లో అప్లై చేయడానికి అడగలేదు. అంతేకాకుండా జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు మాత్రము 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫామ్ ఫిలప్ చేసి అప్లై చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోల కోసము బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎన్నుకోండి.